హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు నా స్టైల్లో క్రిస్పీగా ఎంతో రుచికరమైన నేతి గవ్వలు చూపించుతానండి. నేను చేసే విధంగా చేయండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మళ్ళీ చేయమని అడుగుతారు పిల్లలైతే. దానికి కావాల్సిన పదార్థాలు కేజీ గోధుమ పిండి, అలాగే 2 గిద్దలు బొంబాయి రవ్వ, అలాగే 2 గిద్దలు నెయ్యి, అలాగే కొంచెం సాల్ట్, సోడా ఉప్పు కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఎప్పుడు వేయను, ఎందుకంటే అంత మంచిది కాదు కాబట్టి. మనం నెయ్యి సరిపడా వేసుకున్నాం అనుకోండి, సోడా ఉప్పు అవసరం ఉండదు. చూడండి, ఇవి మొత్తం ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ చక్కగా కలుపుకోవాలండి. అన్నీ వేసి కలిపిన తర్వాత నెయ్యి కూడా వేసి కలిపాను అనమాట. మనం ఎప్పుడైనా సరే పిండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయండి. క్రిస్పీగా ఎంతో రుచికరంగా గవ్వలైతే మనం తయారు చేద్దాం ఇప్పుడు. ఇంకా మంచిగా సరిపడా నెయ్యి వేసామనుకోండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇట్లా పిండి మెత్తగా మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి అన్నమాట. మనం ఎప్పుడు ఏ వంట చేసినా శ్రద్ధగా ఇష్టంగా చేసామనుకోండి, అది ఎవరు చేసినా కూడా టేస్ట్ బాగా వచ్చింది. కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి కలపటంలోనే ఉంటుందండి టేస్ట్. మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి అన్నమాట. చూడండి, ఎంత బాగా కలుపుతున్నాను. మొత్తం ఒకేసారి కలపలేకపోయినా కొంచెం తీసి పక్కన కలుపుకొని మళ్ళీ మొత్తం కలిపిన తర్వాత కొంచెం నెయ్యి చేతికి రాసుకుంటూ పిండి చేతికి అంటుకోకుండా ఉంటుందండి. ఇది ఒక టిప్ అన్నమాట. ఇట్లా మొత్తం కలిపిన తర్వాత ఒక అరగంట సేపు ఇట్లా మూత పెట్టి పక్కన పెట్టేశానండి. ఇంకా తర్వాత ఇట్లా చూడండి, ఇట్లా చిన్న ఉండలుగా చేసుకోవాలి. చూడండి, పిండి ఎంత స్మూత్గా ఉందో. చెప్పాను కదా, మనం పిండి కలుపుకునే దాంట్లోనే ఉంటుంది అని. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి అన్నమాట. చూడండి, ఇంకా అత్తయ్యను షర్మిల కూడా చేసిస్తున్నారు. వాళ్ళిద్దరూ ఉండలు చేసిస్తూ ఉంటే నేను ఇట్లా గవ్వలు చేసేసానండి. వీడియో లెంత్ ఎక్కువ అయిద్దని కొంచెం స్పీడ్లో పెట్టానులేండి, అందుకని అట్లా అనిపిస్తుంది మీకు. చూడండి, ఇట్లా గవ్వలు మొత్తం చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఆయిల్ వేడయిన తర్వాత ఈ గవ్వలన్నీ మంచిగా వేపుకోవాలండి. అంటే ఇక్కడ కూడా ఒక చిన్న టిప్ చెప్తానండి. ఆయిల్ మరీ వేడిగా ఉండకూడదు, మరీ తక్కువగా ఉండకూడదండి. మీడియంగా కాగాలన్నమాట. అప్పుడే మనకి బోల్గా వస్తాయి అన్నమాట. అంటే మనం ఆయిల్ వేడి ఎక్కువగా ఉందనుకోండి, పిండి కాలకుండానే ఎర్రగా వచ్చేస్తాయి, అంటే లోపల ఉడకదనమాట. అదే సిమ్లో ఉందనుకోండి, సెగ తక్కువలో గట్టిగా వస్తాయి. అట్లా కాకుండా వేడి మీడియంగా ఉండాలి. చూడండి, ఇట్లా ఇంకా మనం తిప్పుకుంటూ ఉండాలండి, లేకపోతే మాడిపోతాయి అన్నమాట. అంటే ఒకవైపు కాలుతాయి, ఒకవైపు కాలం. చక్కగా ఇట్లా తిప్పుకుంటూ కాల్చుకున్నాం అనుకోండి, మంచిగా కాలుతాయి. మొత్తం గవ్వలన్నీ ఒకే కలర్లో ఉంటాయి అన్నమాట. చూడండి, ఎంత మంచి కలర్ వచ్చినాయి. చూడండి, చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇంక ఇట్లా మిగతా గవ్వలన్నీ వేపేసుకోవాలండి. కానీ ఇట్లా అందరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటా మాట్లాడుకుంటా వంటలు చేసుకున్నాం అనుకోండి, చాలా హ్యాపీగా అనిపించిద్ది. నేను పొయ్యి బయట పెట్టానే కానీ మబ్బు నల్లగా పట్టిందండి, వర్షం వచ్చేలా ఉంది. చూడండి,
ఇంకా గవ్వలన్నీ చేసి పక్కన పెట్టేసి ఇంకా మిగతా వంటలు కూడా చేసామండి. అవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో గవ్వలకి పాకం పెట్టాను అనమాట. అందుకని కొంచెం అప్పటికే చీకటి పడిపోయిందండి, 6:30 7 అయ్యింది. అందుకే చీకటిగా ఉందన్నమాట. ఇంకా పాకం పెట్టిన తర్వాత చూడండి ఇట్లా ఉండవ్వాలి. నేను కేజీ పిండికి కేజీ బెల్లం తీసుకున్నానండి. ఇంకా పాకం ఉడికిన తర్వాత యాలకుల పొడి వేసాం కదా, ఇక్కడే ఒక మంచి టిప్ చెప్తాను చూడండి. మనం పాకం దించేటప్పుడు 2 స్పూన్లు నెయ్యి దాంట్లో వేసామనుకోండి, గవ్వల కలర్ మంచిగా ఉంటాయి, షైనింగ్గా మెరుస్తున్నట్టుగా, టేస్ట్ కూడా చాలా బాగుండిద్దండి. ఇంక ఇట్లా మనం పాకం పట్టుకొని గవ్వల్లో పోసి తిప్పేసుకోవటమే. కాకపోతే ఇట్లా పాకం పట్టినప్పుడు ఏంటంటే కొంచెం ఆరటం లేట్ అయ్యిద్ది, కానీ ఆరిన తర్వాత మనకి 10 రోజులు 15 రోజులు 20 రోజులు ఉన్నా కూడా కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట. చూడండి ఇట్లా తీగ పాకం చూపించుతాను చూడండి. ఇట్లా పాకం పట్టుకుంటే ఎప్పుడైనా సరే మనకి గవ్వలు మెత్తబడవు, అయిపోయేదాకా కూడా కరకరలాడుతా చాలా బాగుంటాయండి. చూడండి ఫైనల్గా అయితే ఇలా ఉన్నాయి అన్నమాట గవ్వలు ఆరిన తర్వాత. చూడండి ఎంత బాగున్నాయో, మనకి గవ్వలు అయితే రెడీ అయిపోయినాయండి. చూడండి ఎంత బోలుగా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. చూడటానికే కాదండి, టేస్ట్ కూడా అంతే ఉంది. చాలా బోలుగా చాలా టేస్ట్గా ఉన్నాయి అన్నమాట. ఇదండి ఈరోజు వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేనైతే టేస్ట్ కూడా చేశానండి, చాలా బాగున్నాయి. మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? బాయ్ అండి.